పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పూజలు సేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానమున, పావన యేసుని వాగ్దానమున ఫలములు పొంద వేగమే రండి. ఫలములు పొంద వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. ఈనాడు ఈ దివ్య బలి పూజను సమర్పించి ప్రార్థన చేసుకున్నవాడు తెరేసా. ఆమె యొక్క శరీర బాధ నుండి ప్రతి విధంగా ఆమె కాళ్ళలో ఉన్న నొప్పి వేదన నుండి స్వస్థత పొందాలని, తుమ్మలు సురేష్ చంద్ర, తుమ్మలు చంద్ర జ్యోతి, తుమ్మలు సతీష్ చంద్ర, తుమ్మల హర్షిత చంద్ర, వీళ్ళు కుటుంబ సభ్యులు పిల్లలు చదువు కొరకు మంచి భవిష్యత్తు కొరకు సమర్పిస్తున్నారు. చిన్నపరెడ్డి అరుణ్ కుమార్ కొరకు దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కెర్రు మరియదాస్ మరియ జ్యోతి మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల అజయ్, స్వాతి, భార్గవి వాళ్ళు కొత్త ఇల్లు కట్టటకు దేవుడు అనుగ్రహం దయచేయాలని, డాలీ వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వాళ్ళ తాత అమ్మమ్మ రెజినా అని చిన్నపరెడ్డి వాళ్ళ ఆత్మ విశ్రాంతి కొరకు సమర్పిస్తున్నారు. మరియరాణి వారి కుమారుడు ఆకాష్ కొరకు ఆమె మంచి భవిష్యత్తు కొరకు దివ్య బలి పూజను సమర్పిస్తుంది. పద్మావతి హాస్పిటల్లో అడ్మిట్ అయి కిడ్నీలో ఆపరేషన్ జరిగి ఉండగా అది స్వస్థత పొందాలని, త్వరగా ఇంటికి తిరిగిపోవాలని ప్రార్థన చేసుకుంటున్నారు. అంతోని శోభారెడ్డి వారు నడిపిస్తున్న హాస్టల్ మరి ఒక్కసారి తెరచబడి వారి నష్టం మార్చబడాలని దేవుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేస్తున్నారు. శ్రీసారెడ్డి, ప్రణయ్ రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు సంతాన భాగ్యం కొరకు అదే సమయం ఫారిన్కి వెళ్ళి చదవాలి, పని చేయాలని వాళ్ళ ఆశ నెరవేర్చబడాలని సమర్పిస్తున్నారు. నాదన్, సహాయమేరి, లివైన్, నవీన వారి ఫ్యామిలీ ఇంటెన్షన్స్ కొరకు, శిల్ప దేవుని ఆత్మలో పవిత్రతలో అధికంగా ఎరగాలని దివ్య బలి పూజలు సమర్పిస్తుంది. ఎలియాషర్ రెడ్డి ఆయన కిడ్నీలో ఉన్న నొప్పి నుండి దేవుడు అద్భుత విధంగా అతిశయ విధముగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారు. అదేవిధంగా భాస్కర్ రెడ్డి మరి జ్యోతి మన ఇద్దరికి ఉన్న వ్యాధి బాధ నుండి దేవుడు సంపూర్ణ విడుదల దయచేయమని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వారితో కలిసి ఈ దివ్య బలి పూజలో మన కుటుంబ సభ్యులందరి కొరకు భక్తి శ్రద్ధతో ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు పునీత బర్నబాస్ పునీతుని పండుగను కొనియాడుతున్నాము. పాత నిబంధన నుండి ఇప్పుడు వరకు మన జీవితంలో మనం నేర్చుకోవలసిన ఒక విషయం, ఈ లోకమును దేవుని దృష్టిలో చూడటం. ఇశ్రాయేల్ ప్రజలకు కానాన్ దేశమును ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఒక్కసారి దేవుడు వాగ్దానం చేశాడంటే తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. కానీ ఈ దేవుడు వాగ్దానం నెరవేరుస్తారో లేదో అని ప్రజలు అనుమానించి తన విశ్వాసముని కోల్పోయి వారికి ఇష్టపడిన దేవతలను పూజించుకొని ఆరాధించుకొని
వాకించి విడిపించిన ఆ దేవుని మర్చిపోవటం వలన ఆ వాగ్దాన భూమిని చేరకుండా పోయాడు చాలామంది ఇశ్రాయేల్ ప్రజలు. ఈ నూతన కాలమున నూతన ఇశ్రాయేల్ అన్న మనం, దేవుడు యేసుక్రీస్తు నేను పరలోకానికి వెళ్ళి మీకు గదిని ఏర్పాటు చేస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం పలికి ఉండగా, పరలోకమా అది ఉందా, యేసు వస్తారా అని మనలో ఉన్న అనుమానం, మనలో ఉన్న సందేహం, ఇవి అన్నిటి వలన దేవుడు రారు అని అనుకొని మన పాపంలో జీవిస్తున్నాం. దేవుడు లేదన్నప్పుడు ఈ లోకం అన్నీ కూడా మనకు సొంతంగా కనిపిస్తుంది. దేవునిలో ఉన్నప్పుడు ఈ లోకంలో ఉండి దేవుని ఎలా సంపాదించుకోవాలని మనకు పరిశుద్ధాత్మ నేర్పిస్తాం. ఒక నిమిషం ఈ దివ్య బలి పూజలో భక్తితో పవిత్రముతో పాల్గొనటకు నాలో ఉన్న పాపమును ఒప్పుకొని, మనలో ఉన్న తప్పుదలమును ఒప్పుకొని మన్నిపడుగుదాం. దైవజనులారా, ఈ పూజ మునుపే ఒక మాట పలుకుతాం. సైతాను లేదంటే మన విరోధి మన మీద విజయం పొందాలంటే మొదటిగా నీలో ఉన్న బలం ఆయనకు తెలిసి కనుక నిన్ను బలహీనంగా మారుస్తారు. ఒక పాము కానీ తేలు కానీ తన ఆపోజిట్ వ్యక్తికి ఆయన పడేయాలంటే మొదటిగా తనలో ఉన్న విషముని వారికి పంపి వారిని బలహీనం చేస్తారు. పాము ఒకరిని కడుస్తున్నప్పుడు ఈ రక్తం అన్నీ కూడా గట్టిగా మారుతుందన్నమాట. అప్పుడు ఆ హృదయం ఆగిపోతుంది. కనుక మన ఆత్మను చంపేయాలని తలస్తున్న దురాత్మ మనలో ఏదో ఒక అవయం ద్వారా తన విషంని పంపుతాడు. మనలో వచ్చేసిన ఆ విషం వలన మన దైవ శక్తిని కోల్పోయి బలహీనంగా మారుతున్న సమయమున మనను తాకి నిరంతరంగా మన ఆత్మను నాశనం చేస్తాడు. కానీ దివ్య బలి పూజ అన్నది కోల్పోయిన శక్తిని మళ్ళీ పొందుటకు యేసుని శరీరం, యేసుని రక్తం మన కోసం పడుతుంది. ఎవరెవరు నా శరీరముని భుజించి రక్తంను త్రాగుతారో వారు జీవిస్తాడు అనేది ఈరోజు సువార్త పట్టణంలో దేవుడు పలుకుతున్న ఒక అద్భుతమైన ఒక ఆశీర్వాదం. ఆ దివ్య బలి పూజలో నేను పాల్గొని దేవుని దీవెనలు పొందుటకు నా పాపంని ఒప్పుకుంటున్నానని రెండు చేతిని హృదయం మీద ఉంచుకొని పాపం అని సర్వశక్తి గల సర్వేశ్వరుని చేతను నీ చేతులు పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కనిగైన పరిశుద్ధ మహిమాంతను సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమానుకొనుచున్నాను. తల వంచి దేవుని దీవెనలు పొందుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మనల్ని నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Glory to God, glory to God, glory to the Father. Glory to God, glory to God, glory to the Father. To Him be glory forever, to Him be glory forever. Hallelujah, amen. Hallelujah, amen. Hallelujah. Glory to the Holy Spirit.
ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వరు పునీత బర్నబాసుని ఈ పవిత్రమైన సేవలో వాడుకొని ఆయన ద్వారా సత్యమును ప్రకటించిన మీరు, ఆయన విజ్ఞాపన ద్వారా మేము కూడా మీ శక్తిని పొంది మీకు సాక్షిగా నిలబడట్టుకు మమ్మల్ని నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి చేయించున్నాము. ఆమేన్. పునీత బర్నబా అపోస్తులుడు నిర్బంధ స్మరణ. అతడు మంచివాడు, పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండినవాడు. మొదటి పట్టణము అపోస్తులుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభువు హస్తము అపోస్తులులకు తోడైయుండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంఘమునకు తెలిసి వారు బర్నబాసును అంతియోకియాకు పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు, అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువును విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యను. పిదప బర్నబా సౌలును వెదకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడతడు సౌలును కనుగొని అతనిని అంతియోకియాకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచ్చటి క్రీస్తు సంఘమును కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోకియాలోనే శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు, బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నీగేరు అని పిలువబడుచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హెరోదుతో కూడా పెంచబడిన మనాయేను, సౌలు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాసు, సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపివేసిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువు తన విజయమును ఎరిగించెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన, పవిత్రమైన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభువు తన విజయమును ఎరిగించెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. ఇజ్రాయేలీయుల పట్ల ప్రేమను, విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభువు తన విజయమును ఎరిగించెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును
తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్య జాతులకు తెలియజేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభువు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువుకు జయకొట్టుము, ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడుము. అందరూ ప్రభువు తన విజయమును ఎరిగించెను. ప్రభువు తన విషయమును ఎరిగించెను. తన రక్షణమును తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్య జాతులకు తెలియజేసెను. కీర్తనలతో ప్రభువును వినుతింపుడు, సితార వాద్యములతో సంగీతము వినిపింపుడు. బూరలను కొమ్ములను ఊది మన రాజైన ప్రభువుకు చేకొట్టుడు. అందరూ ప్రభువు తన విజయమును ఎరిగించెను. ప్రభువు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును తన రక్షణమును అన్య జాతులకు తెలియచేసెను. అన్య జాతులకు తెలియజేసెను. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. వందన గీతం హల్లెలూయా. ప్రభు మీతోనందును గాక. మీ ఆత్మతోను గాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 10వ అధ్యాయము వచనములు 7 నుంచి 13 వరకు. యేసు 12 శిష్యులను పంపుచు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దెయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసగుడు. మీతో బంగారమును కానీ వెండిని కానీ రాగిని కానీ కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని కానీ 2 అంగీలు కానీ పాదరక్షకులు కానీ చేతి కర్రను కానీ తీసుకొని పోవలదు. ఏలైనా పనివాడు తన బెత్తమునకు అర్హుడు. ఏ పట్టణమును గాని ఏ పల్లెను గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వానిని వెతుకుకొనుడు. అచ్చటి నుండి వెడలిపోవు వరకు వాని ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశింపినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకి వచ్చును, లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగును గాక. యేసుక్రీస్తుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఒక శిష్యుడు, ఆయనకున్న అరుగత, యోగ్యత, ఆయనకున్న గుణం ఎలా ఉండాలని ఈరోజు బోధిస్తున్నారు. ఈ ఎర్ర వస్త్రమును మీరు చూస్తున్నప్పుడే మీకు అర్థం అవ్వాలి. ఈరోజు మనం ఒక పునీతుని పండుగను కొనియాడుతున్నాం. 3 రోజుకు ముందు ప్రొటెస్టెంట్స్ 4 వచ్చి మన దేవాలయం చుట్టి చూసినప్పుడు ఇట్లా పలికిన జూన్ 13 మేము ఇప్పుడు ఇదే అంతోని వారి పండుగను కొనియాడుతున్నాం. జూన్ 29 పునీత పౌలు గారు పండుగను కొనియాడుతున్నాం అన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, పౌలు ఎవరు, మీ సభలో పెద్ద ఫాదరా అని అడిగారు. కాదు, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు కొరకు
పరిగెత్తి ప్రేమించి పనిచేసి వేదసాక్షిగా మరణించిన పునీత పౌలు గారి పండగ, పునీత అంతోని వారి పండగ అని పలికినప్పుడు, అవునా వాళ్ళది పుట్టినరోజా? అవును, పుట్టినరోజు. కానీ వారు దేవుని కొరకు మరణించిన ఆ రోజు పరలోకంలో పుట్టారు కనుక పరలోకంలో పుట్టినరోజే మేము వారు పుట్టినరోజుగా కొనియాడుతున్నాం అన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. కనుక మన కథోలిక సంఘం ఒక జీవ ఊటను, ప్రతిరోజు మనం పొందవలసిన అభిషేకమును ప్రతి ఒక్క వ్యక్తి నుండి మనం నేర్చుకోవలసిన విషయమును ప్రతిరోజు మనకు నేర్పిస్తుంది. యేసయ్య దగ్గర నుండి మనం అన్నీ నేర్చుకోవచ్చు. కానీ ఒక్క విషయం ఆయన దేవుడు కదా, అది ఆయనకు సులభమే కదా, అందుకే అట్లా జీవించాడు మనకి చెప్తున్నప్పుడు, మనలాగా జన్మించి మనలాగా ప్రతి ఒక్క శోధనకి గురి అయి ఆయనప్పుడు కూడా దేవుడికి సాక్షిగా నిలబడిన వ్యక్తులే శ్రీ సభ మనకు ఉదాహరణంగా ఉంచుతుంది. తమిళనాడులో కుట్రాలం అనే ఒక చోట ఉంది. నీళ్ళు కొండ నుండి దెబ్బని వస్తుంది. మెయిన్ స్ట్రీమ్ అంటారు. ప్రజలందరూ అక్కడే చేరుతారు. కానీ చాలామంది పక్కన చిన్న స్ట్రీమ్ ఉంటుంది అన్నమాట. 5 అటు సైడ్ ఇటు సైడ్ 3 4 ఒకే నీళ్ళే. మెయిన్ స్ట్రీమ్ అండ్ సైడ్ స్ట్రీమ్ అని ఉంటుంది. కథోలిక సంఘం ఈ సత్యమును గ్రహించి యేసుక్రీస్తు నుండి మన దీవెనలు పొందుకుంటున్నాం. అదే దీవెనలు పునీతుల ద్వారా ఆయన మనకు వసగుతున్నారన్నదే మన నమ్మకం, మన విశ్వాసం. అది నిజము కూడా. ఈ భూమిలోనే అసూయ ఉంటుందే తప్ప పరలోకంలో ఎట్లాంటిది అంటే, ఒక చిన్న కథ చెప్తున్నా మీకు అర్థమవుతుంది. పరలోకం ఎలా ఉంటుంది, నరకం ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు ఒక దేవదూత ఆ నరుడిని నేను తీసుకొని పోయి చూపిస్తానని లంచ్ టైంకి తీసుకొని పోయింది అన్నమాట. ఎక్కడికి? నరకానికి. టేబుల్ మీద అన్నీ ఉన్నాయి, విధమైన రకరకమైన భోజనాలు. దెయ్యమన్నీ కూడా చుట్టి నిలబడుతున్నాయి. కరెక్ట్గా టైం వచ్చినప్పుడే బెల్లు కొట్టారు, అంతే గోల చేశారు. నాది నాకు తినపోతున్న వారిని కూడా లాగి అది నాకివ్వు, నాకు ఉన్నదిని తినకుండా మిగిలిన వారిని కూడా తినకుండా చేసి ఒకరికొకరిని గాయపరుచుకొని మోసంగా అయిపోయి. ఇదేనా నరకం? అన్ని ఆశీర్వాదం ఉంటుంది. మనల్ని చుట్టి ప్రేమించుటకు అందరూ ఉంచుతారు దేవుడు. మనకు సకల ఆశీర్వాదం ఉంటుంది. మనల్ని నాశనం చేసుకుందాం, ఇంకొకరిని అభివృద్ధి చెందకుండా చేయటమే నరకం. నేను నన్ను ప్రేమించను, మిగిలిన వారిని ప్రేమించను. ఇప్పుడు పరలోకం ఎలా ఉంది చూడటకు ఆ నరుడిని పరలోకానికి తీసుకొని పోయినప్పుడు నరకంలో చూసినట్లే అన్నీ అరేంజ్ చేసి ఉన్నారు. ఫుడ్ బెల్లు కొట్టాడు, అంతే. ఒక రకమైన ఆనందం, ఒక రకమైన పరవశం. అని చూస్తున్న నరుడు కన్ను పెద్దగా అవుతుంది. ఎందుకు తెలుసా? ఒక్కొక్కరు అన్నం తీసి, నీకు ఇది ఇష్టమే కదా తిను, నీకు ఇది ఇష్టం కదా తిను, నీ తిను, లేదు నేను తర్వాత తరా, నీ తినని ఒకరికొకరు ఇచ్చుకోవాలి. పరలోకం అన్నది నాకు లేదంటా కూడా పర్వాలేదు, నీ బాగుండు, నా పేరు పాడైనా కూడా పర్వాలేదు, నీ మంచిగా ఉండాలి. హల్లెలూయా. భూలోకంలో ఒక కుటుంబంని మనం పరలోకంగా మార్చవచ్చు. అందుకే ఒక తమ్ముడు అన్నాడు, ఎప్పుడెల్లా సినిమాలో డాడీ ఆ కొడుకుని ఎత్తుకొని పాట పాడతారో నా డాడీ గుర్తుకొస్తారని ఎప్పుడు త్రాగి వచ్చి నన్ను కొట్టేవాడు. పైసలా ఎప్పుడలా అమ్మ పాట టీవీలో వస్తుందో నా అమ్మాని కూర్చి తెలుసు. ఎందుకనగా మేము ఇంత వయసులో ఉన్నప్పుడే మమ్మల్ని వదిలిపెట్టి ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోయింది. ఇప్పుడు మేము అమ్మమ్మతో జీవిస్తున్నామని యువకుడు చెప్తున్నప్పుడు నరకం అప్పుడు అనుభవించలేదు, ఇక్కడే ఆ నరకం ఉంది. పరలోకమును మన చనిపోయిన తర్వాత పొందటం అనేది వేరు. ఈ భూలోకమును ఇక్కడనే పరలోకంని స్థాపించటకే యేసుక్రీస్తు వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోకం దర్శన గ్రంథములో చెప్పబడి ఉంది. ఎట్లా అంటే సింహము మేకపిల్లలు కలిసి జీవిస్తాయి. చిన్న పిల్లలు పాము ఇంటిలో చేయి ఉంచుకుంటుంది, పాము దాన్ని కడుస్తుంది.
కలిసిమెలిసి జీవించటం. జాతి, మతం, లాంగ్వేజ్ ఇది అన్నిటినీ దాటి నేను ఇక్కడ సృష్టింపబడినది అందరికి దీవెనలుగా ఉండటం. అందరికీ, నా కొరకు కాదు. యేసుక్రీస్తు యూదుల కొరకు మాత్రం మరణించిన మనకు రక్షణ ఉండినదే కాదు, ఆయన ఇచ్చిన సాల్వేషన్ మనకు అందరికీ ఇవ్వబడి ఉన్నది. ఈ సూర్యుడు నేను మంచివాడు కొరకు మాత్రమే ఉద్దేశిస్తానంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఈ వర్షం మంచివాళ్ళు ఉన్న చోటలు మాత్రమే నేను పోయబడుతానని చెప్పిన మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? సో మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, the feast day of Barnabas, the red vestment shows some people lived for their soul, lived for their God, lived for the truth and lived for heaven. ఇది మనం బలహీనం. It is our weakness that we want to acquire everything, even in the wrong way. I want to acquire everything. ప్రతి విధంగా చెప్పాలంటే ఇశ్రాయేల్ ప్రజలు 40 రోజులు ఆ ఎడారిలో నడిపింపబడ్డారు. ఎక్కడెక్కడ వారు హాల్ట్ అయ్యారో, ఉండిపోయారో ఆ రోజు రాత్రి, లేదంటే 1 నెల ఏ గ్రామంలో ఉన్నారో ఆ గ్రామంలో ఉన్న దేవతలను ఎన్నుకున్నాడు అన్నమాట. ఎందుకు తెలుసా? వి నీడ్ మెనీ సోర్స్, ఐ నీడ్ మెనీ ఫ్రెండ్స్, I need many colleagues. I need many sources to get help from. Finally, I lost God. దేవుడు నిన్ను నడిపించలేదని చెప్పలేదు, అక్కడ కొరత లేదండి. దయచేసి వినండి, అక్కడ ఆహారానికి కొరత లేదు. బండరాయిని తెప్పించి తెరచి నీళ్ళు ఇస్తున్నాడు. వాళ్ళ చెప్పులు కూడా చీలిపోలేదు, బట్టలు చీలిపోలేదు. పగల్లో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా దేవుడు వాకు నాన్ వెజ్ ఇచ్చి సకల కార్యమును పోషిస్తున్నారు. కానీ వారు బలహీనమేమనగా దానికంటే ఆదాం అవ్వకు ఉన్న కొరత ఏమీ లేదు, కానీ వారు ఉన్న పరిస్థితి కంటే దేవుడులాగా మారాలి, అనుభవించాలి. లోకం చూపిస్తున్నది నేను అనుభవించాలి. లోకంలో ఉన్న సకలం నేను అనుభవించాలి. 3 పిల్లల తర్వాత కూడా ఇంకొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోండి, నేను అనుభవించాలి. నా వయసు పోతుంది, అనుభవించాలి. అందరూ నేను అందంగా ఉన్నానని చెప్పాలి. నాకు ఒక కుటుంబం ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను ఈ కుటుంబంని పరలోకంగా మార్చటకు శక్తి నాకు ఉంది. కానీ నా సొంత ఆశ, అభిలాష నన్ను ఏం చేస్తుంది? నన్ను సాటిస్ఫాక్షన్ నుండి అన్సాటిస్ఫాక్షన్ తీసుకొని పోతుంది. హల్లెలూయా. త్రాగుతున్న ఎవరు కూడా మొదటి రోజు ఇంతనే త్రాగుతారంట, తర్వాత దాని నుండి లేవకుండా పోతాడు. డ్రగ్స్ తీసుకున్నవాడు ఇంతగానే, తర్వాత అది లేకుండా నరాలన్నీ కూడా వణుకుతుంది, శరీరం అంతా వణుకుతుంది. అది తీసుకున్న తప్ప వారి జీవితం మారటమే. కానీ ఈరోజు ఒక బర్నబాస్ మన ముందుకు ఉంచుతున్నారు దేవుడు. యువకుడుగా ఉండి ఉండవచ్చు. యేసుక్రీస్తు కూడా యువకుడుగా ఉండి మనకు నేర్పించాడు. ఇప్పుడు బర్నబాస్ మంచివాడు. మొదటి గుణం ఆయన గురించి చెప్పబడుతుంది, మంచివాడు. రెండవది పరిశుద్ధ ఆత్మతో నింపబడినవాడు. దయచేసి ఇప్పుడు రాసి పెట్టుకోండి, పరిశుద్ధాత్మ నన్ను నింపుము అని ప్రార్థన చేస్తున్న వారు పరిశుద్ధాత్మని పొందినట్లుగా కాదు. ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ టు ప్రే హోలీ స్పిరిట్ ఫిల్ మీ. హోలీ స్పిరిట్ విల్ నాట్ కమ్. అండ్ దే షుడ్ డిసైడ్ టు ఫాలో గాడ్. వారి మీద పరిశుద్ధాత్మ వస్తాడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మ చెప్తున్న ప్రకారం తన జీవితాన్ని మార్చుకుంటున్న వారికి ఆ అనుభవం ఉంటుంది. ఆల్ దోస్ who receive the Holy Spirit should live according to the whispering of the Holy Spirit. నీ పరిశుద్ధాత్మను దుఃఖించిన పరిశుద్ధాత్మ వెళ్ళిపోతారు. The Holy Spirit will not stay where the sin is. He stands outside of you until your repentance. Once you are cleansed by the blood of Jesus, again he fills you. Again he leads you to the sanctification.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు సువార్త పట్టణంలో ఈ 12 శిష్యులను దేవుడు ముందుగా నిలబడి చేసి ఇట్లా చెప్తున్నారన్నమాట, మీకు అధికారం ఉంది, మీకు శక్తి ఉంది, యూ హ్యావ్ ద పవర్ టు కాస్ట్ అవుట్ ద డీమన్, టు స్పీక్ ద టంగ్స్, టు క్యాచ్ ద స్నేక్, to set the prisoners free, to heal the sick. These are the heavenly gifts. Even doctor or any one of the world people cannot receive by their studies. But it is only by the Holy Spirit we are receiving the supernatural power. ఈ శక్తులను ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తున్నారు. ఎవరికంటే ఆయనకు కొరకు తన జీవితాన్ని అర్పించిన వారికి. ఇది చదువులో పొందుతున్న శక్తి కాదు, ఇది అర్పణించటంలో దేవుడు వసగుతున్న ఒక బహుమానం. అయ్యో, అందుకే అండి డాక్టరు వలన చేయబడబడిన వాడు దేవుడు వలన స్వస్థత పొందుకుంటున్నారు. దానికే నిన్ను సాధనంగా దేవుడు పిలుస్తున్నాడు. గాలిలో తాకపడి ఏమి జరుగుతుంది అని కూడా తెలియకుండా అన్ని రకాల చీకటిలో ఉన్న వారికి విడిపించుటకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు పోలేదంటే ఎవరు పోతున్నారు? నీలో ఉన్న శక్తిని చేసి నిన్ను బలహీనమై మార్చి నిన్ను పనికిరాని వ్యక్తిగా ఈ భూమిలో ఉంచాలనేదే సైతానుది ఆశ. ఎందుకంటే బర్నబాస్ తన ప్రాణమును వెలనాచి రక్తం ఇచ్చి వేసే కొరకు చనిపోయాడు అన్నమాట. ఇప్పుడు మనకు కష్టం ఉండకూడదు, నన్ను ఎవరిని తిట్టకూడదు, నాకు ఏ హాని కలగకూడదు, కానీ నేను పునీతుడుగా ఉంటాను. ఐ షుడ్ నాట్ బి హర్ట్, నథింగ్ షుడ్ హ్యాపన్ టు మీ, నో బడీ షుడ్ సే ఎనీథింగ్ అబౌట్ టు మీ, మై లైఫ్ ఐ షుడ్ నాట్ ఫేస్ ఎనీ ట్రయల్స్ ఆర్ ట్రిబులేషన్, బట్ యెట్ ఐ వాంట్ టు బికమ్ ఎ సెయింట్, ఐ వాంట్ టు రీచ్ హెవెన్. ఇంపాసిబుల్. ఎందుకనగా ఈ 40 సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎందుకు ఎడారిలో నడిపించాడు? ఆయనే పలుకుతున్నాడు. ఏం తెలుసా? వారిని శోధించుటకు, వారిలో విధేయతన ఉందా అని శోధించుటకు, వారికి యెహోవా దేవుడి మీద పరిపూర్ణ ప్రేమ ఉందా అని చూడటకు, శోధన సమయంలో వారికి ఓపిక ఉందా అని చూడటకు. The 40 years of leading the Israel people, God wants to know whether they have the humility, whether they have the perseverance, whether they have the strong faith in Jehovah who sets them free, sets them free. They failed. That's why when all the things are good, we'll be worshipping God, but the true worshipper will be known in the times of trials and tribulations. ఈరోజు బర్నబాస్, ఆ పేరు ఏంటి తెలుసా? బర్నబాస్ అంటే వన్ హూ ఎంకరేజెస్ మాట, వన్ హూ ఎంకరేజెస్. we are here to encourage each other by our presence, by our talk. ఎంతమందిని ఒక రకంగా మాట్లాడి వాళ్ళ స్పిరిట్ని కింద పరుస్తున్నారు. కానీ ఒక్కటి అండి, నీ ముళ్ళు విత్తనం నాట్యావు కనుక 7 రెట్లు కానీ కోస్తావు. దానికి ఒకరిని సైకో అని చెప్పినా 7 నిన్ను చెప్పటకు నీ పరిస్థితి అట్లా ఘోరం అవుతుంది. ఎందుకనగా ఒక బాల్ని మన గోడ మీద వేస్తున్నప్పుడు మన మీద తిరిగి వస్తుంది, ఇంకా శక్తితో తిరిగి వస్తుంది. ఒక ముళ్ళు విత్తనం నాటిన తర్వాత నా ఇంటిని చుట్టి ముళ్ళే కనిపిస్తుంది. అందరినీ ప్రేమించు. ఎంకరేజ్ ఈచ్ అదర్. Encourage each other to grow in Jesus Christ. Even your correction should help others to rise from their down level. Today we pray for this gift. God has given the power to the disciples to go around to preach the word of God. Most of this sermon not for the pagans, it is first to the Christians. మనకే మొదటిగా మనకు దేవుడు బోధిస్తున్నాడు. ఎవరు నీ ఎక్కడ ఉండాలి, ఎక్కడ పోకూడదు, ఎవరితో ఉండకూడదు నీకు తెలుసు. తెలిసి చేస్తున్నావు కనుక రోజులు వస్తాయి, తప్పకుండా దెబ్బకు తింటావు. అప్పుడు అయ్యో అంటావు. ఈరోజు మనం వింటున్నాం, ఒకరిని ఉన్నత స్థానంలో ఉంచుతున్నాడు. ఎప్పుడో చేసిన పాపం వారు దానిని చూపించి రాసి పెట్టి వారిని ఆ స్థానం నుండి కింద పరుచుతున్నారు. నిన్నటి రోజు తమిళనాడులో ఒక ఆమె రన్నింగ్ రేస్లో ఎన్నో ఒలింపిక్లో కూడా పార్టిసిపేట్ చేసిందేమో, మంచి పథకాలు పొందింది. ఈరోజు మొత్తముని తీసుకున్నారన్నమాట ఆమె డ్రగ్స్ వాడుకోవడం. టుడే యూ మే రిజాయిస్. దిస్ ఇస్ ద క్రూకెడ్ వే ద డెవిల్ టీచర్స్. ఎంజాయ్ టుడే, డోంట్ బాదర్ అబౌట్
tomorrow. But God is teaching tomorrow is depend on today's life. This is the different preaching of the devil and God. ఈ రోజు మనం శుద్ధం చేసుకుంటాం, రేపటి దినం అతిశయం అద్భుతం. ప్రైజ్ ది లార్డ్. ఈ బర్నబాస్ మన కొరకు ప్రార్థన చేయమని, ఆయనలాగా స్థిరముగా నిలబడట్టుకు ఆయన అనుగ్రహం దయచేయమని ప్రార్థన చేసుకొని ఈ దివ్య బలి పూజలో భక్తితో పాల్గొందాం. ప్రభు మమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ఫలపుష్పాతులతో మృదుమంజుల గానముతో ప్రభు పాదపీఠ సన్నిధికి వేగరారే తర్పణకు ప్రభు పాదపీఠ సన్నిధికి వేవేగరారే అర్పణతో ఫలపుష్పాదులతో. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లుగా ప్రార్థించుదాము. ప్రభువు తన నామమున మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. మహిమకి పాత్రుడైన దేవా, మేము ఇచ్చిన ఈ కానుకతో మా జీవితమును, మా హృదయమును మీకు సమర్పిస్తున్నాం. మీకు ఇష్టం లేని కార్యం మాలో తీసివేసి మా జీవితం పరిపూర్ణ బలిగా మారినట్లుగా మమ్మల్ని దీవించును. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిరుపుము. ప్రభు వైపు తిప్పుతున్నాము. ప్రభువైన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటు నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతివి. మమ్మ విమోసించుటకి నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మల శరీరము ధరించి కన్యకి నుండి జన్మించును, నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములు చాచి శిలువపై శ్రమలను అనుభవించు. ఇట్లా అతడు మరణింపు సంగెల్పు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునిదులతోను కలిసి ఏకస్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా: దళాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతన హోసన్న. ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతన హోసన్న. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని మేము ప్రతిమాలు కోరుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి తురించి శిష్యులకు ఇచ్చిచు ఇట్లెను: మీరందరూ దీన్ని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునుండే నా శరీరము. ఆ విధమునే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లెను: మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్ర. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకు దారవోయబడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణం ప్రకటించుదము, మేము ఉత్థానము చాటుదము, మీరు మరలా వచ్చేవరకు వేచి ఉండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాం.
క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని నిన్ను ప్రతిమాను కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజీ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, ఆమె భర్త యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత బర్నబాతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆదిని నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ఈనాడు దివ్య బలిపూజను సమర్పిస్తున్న అందరినీ తలంచుకొని మన కుటుంబం కూడా దేవుని సన్నిధిలో సమర్పించి ఆయన అనుగ్రహం కోరుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మాకు ఈ రోజుల్లో శాంతిని, ఐక్యమును ప్రసాదింపు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అపోస్తలుతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా నీ తల్లి స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నిశ్చిత ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తుని శాంతి, సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుందుము. సర్వేశ్వరుని వరపిల్ల, లోకముల పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకముల పాపం పరిహరించు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకముల పాపం పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రులు కాను. నీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత. పూజింపోతున్న యేసుని శరీరత్వం మనను కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక.
మనం మోకరించి పునీత అంతోని వారి నవదిన ప్రార్థనలో 8వ రోజున భక్తిపూర్వకంగా పాలు పంచుకొని అంతోని వారి యొక్క దీవెనను పొందుకుందాం. పునీత అంతోని వారి ప్రార్థన. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన వినావదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండు పితి అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, మహాపరిశుద్ధ త్రిత్వైక సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి, జన్మ పాపం లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి, భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి, పాదువాపుర పునీతులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పరమండల భాగ్య దివ్య పేటికయగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, వినయ దర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, తపోఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ధర్మమును అత్యంత ప్రేమతో అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ స్లేవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ధర్మ మార్గమున అచంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సువిశేషంను దృఢంగా ప్రసంగించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పవిత్రాత్మైన సర్వేశ్వర నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అవిశ్వాసవంతులకు భయము కలుగునట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పిచాచులను గడగడలాడించని పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, వినోరను సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పాపాత్ములకు జ్ఞానజ్యోతి నొసుగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, త్రోవ తప్పు వారికి తోడుగా నుండు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అద్భుతములను చేయి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సత్య బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పిచాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, బానిసలను ప్రేమించి రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, మృతులను సర్వేశ్వరుని కరుణ చేయలేపిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అందులకు దృష్టి నొసిగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, కానని వస్తువులను కనపరచు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పోగొట్టుకున్న వస్తువులు మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, వాచ్యకారుల నిజమును రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పరమండల స్వతంత్రులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, దరిద్ర జీవులకు ఆదరణ నొసుగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, విషమిలితమైనదని తెలిసియు భోజనమును భుజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పుణ్య జ్ఞాన సత్యమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ఈ లోకపు మిథ్యను వర్ణించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సముద్ర ప్రమాదమునందు చిక్కిన వారిని రక్షించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, మేము చూచి వేడుకుని వారి పక్షము వహించు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, లెక్కలేని ఆత్మలను పరలోకమునందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, బాల రూపధారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, లోకమేక పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా పాపములను మన్నించండి స్వామి, లోకమేక పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి, లోకమేక పాపములను పరిహరించు దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా మీద దయగా ఉండండి స్వామి, పునీత అంతోని వారా, సూరతుము గల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును పాపాగ్ని చల్లార్చు వారును ఉన్నత పరమండలమందుండు వారైన ప్రతి అయిన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల వలన దరిద్రులైన మాకు
మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రల మగనట్లు పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీ శ్రీసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా నున్నట్లు నిత్యానందమును అనుభవించుటకు పాత్రల మగనట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమున కొనియాడు మేము వారి పుణ్య మాతృకను అనుసరించి మోక్ష రాజ్యంలో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము నొసగవలెనని దేవరు వారిని ప్రార్థించుచున్నాము. ఈ విన్నపములన్నిటినీ జేసునాథుని దివ్యముఖమును చూచి మాకు దయచేయండి. ఆమేన్. పునీత అంతోని వారి శరణు కోరి జపము. అందరము కలిసి ముకుందాపురములో వెలిసిన అద్భుత కరుణవగు పునీత అంతోని వారా, మీ సహాయం కోరి మేము చేయు ప్రార్థనను కరుణతో ఆలకించండి. అద్భుత శక్తి ద్వారా మీరందరికీ మేలు చేశారు. మా విన్నపమును కూడా పరలోక తండ్రికి సమర్పించండి. మా అవసరములు ఆదుకోమని పరమదేవునికి మనవి చేయండి. మా ప్రార్థన దైవచిత్తమైతే మీ వేడుకల ద్వారా ఒక సహాయం లభిస్తుంది. అనేక వ్యక్తిగత కుటుంబ అవసరాల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ రానున్న రోజుల్లో ఇక్కడ జరుగు ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని దేవాతి దేవుడు దీవించినట్లు వాటి ద్వారా ప్రజలు ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లు ప్రార్థిద్దాం. పునీత ఫ్రాన్సిస్ వారి శిష్యునిగా జీవించిన మీ భక్తి జీవితమును మేము కూడా అనుసరించినట్లును ఆచరించినట్లును సహాయపడండి. మీ వలె పేదలను ప్రేమించుటకు అనాథలను ఆదరించుటకు శక్తిని దయచేయండి. పాప మార్గం వదిలి పవిత్ర జీవనంలో ముందుకు సాగినట్లుగా దీవించండి. ప్రతిదినము సువార్త విలువల ప్రకారం జీవించుటకు అన్ని వేళలా దైవచిత్తానుసారంగా ప్రవర్తించుటకు మాకు తోడుగా ఉండండి. నిరంతరం మీ దైవ సన్నిధిలో సోదర ప్రేమలో జీవించినట్లుగా ఆశీర్వదించండి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకము నెరవేరినట్లు భూలోకము నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయను మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నించు. మమ్ము శోధన యందు ప్రవేశింపడిన వారిని రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదముల చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరునికి మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు మరి ఎప్పుడు సదాకాలం కలుగును గాక. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా. ప్రార్థించుదము. సర్వశక్తి గల సర్వేశ్వర, పవిత్రమైన జీవితము ద్వారా నీ ప్రజలు ఈ భూమిలో మాత్రం కాదు పరలోకంలో నీతో ఉండటకు ఏర్పాటు చేసింది. ఈ మహిమను పొందుటకు మీరు మాకు వసగిన పరలోకను వెందుబట్టి నీకు వందనాలు. పునీత బర్నబాస్ ప్రార్థన ద్వారా మేము పునీతుడుగా జీవింప పరలోక శక్తిని మాకు ప్రసాదించి నడిపించమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ అందరిని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడు యేసయ్యా, నీదు బిడ్డలన్ చిలకరించు యేసయ్యా, నీదు రక్తము కాపాడు యేసయ్యా, నీదు బిడ్డలన్ ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక, నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా,
हाले हल्लेलुया हालेलुया हाले हल्लेलुया हालेलुया పాపులము మేమయ్యా కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా పాపులము మేమయ్యా కనికరించుమా నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా సైతాను తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై యేసు దివ్య రక్తము చిలకరించు మాపై యేసు దివ్య రక్తము హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా హల్లే హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్. యేసుని ప్రియమైన బిడ్డలారా, పునీత అంతోని వారి పేరిటిన భక్తి కలిగిన విశ్వాసులు చాలామంది, మీరు కూడా ఆ వారిలో ఒకరైతే అంతోని వారు పండగ దినమున ఆయన దర్శించి ఏదంటే ఆయన పేరిటిన పూజ సమర్పించాలని ఆశపడుతున్నవాడు అందరికీ తెలియపరిచి ఈ దివ్య బలి పూజను మీరు చూస్తున్నప్పుడే కింద నంబర్స్ కనిపిస్తాయి. ఆ ఫోన్ నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ దాని ద్వారా మీ కానుకను సమర్పించుకొని విజ్ఞాపన ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు, దాదాపు 10 మంది 12 మంది 5 మంది అని దివ్య బలి పూజ సమర్పించుకొని చాలామంది ఫోన్ చేసి ఎన్ని అద్భుతాలు పొందారని మాకు సాక్ష్యం పలుకుతున్నారు. ప్రత్యేకంగా అంతోని వారి పండగ దినగా దగ్గర ఉండగా రేపు ఎల్లుండి పండగ కనుక మీ కానుకలను విజ్ఞాపనను తెలియపరిచి పూజ సమర్పించుకోవాల్సినదిగా ప్రేమతో మనకి ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.